హాయ్ ఫ్రెండ్స్, పన్నీర్ దమ్ బిర్యానీ తయారీ విధానమే చూద్దాం. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు: పన్నీర్, హాఫ్ కేజీ పన్నీర్ అన్నమాట ఇది. దాంట్లో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ చిల్లీ పౌడర్, గరం మసాలా 1 స్పూన్, ధనియా పౌడర్ 1 స్పూన్, ఫ్రైడ్ ఆనియన్స్ 1 కప్, షాహీ జీరా 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర పుదీనా 1 కప్, హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. 4 ఆనియన్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్, గీ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. పెరుగు 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఒక చెక్క నిమ్మకాయ బద్ద పిండుకోవాలి. వీటన్నింటిని బాగా ఆ పన్నీర్కి పట్టేలా కలుపుకొని మంచిగా పన్నీర్కి పట్టేలాగా కలుపుకొని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ బాయిల్ చేయడానికి వాటర్ తీసుకొని అవి బాగా మరిగిన తర్వాత హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వాటర్కి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. అవి బాయిల్ అయ్యేటప్పుడు రైస్ వేసేసుకోవాలి. మనం రైస్ వేసుకున్న తర్వాత ఉడుకుతుంది కదా, ఉడికేటప్పుడు ఒక 2 మినిట్స్కి మనకి 60% ఉడికిపోయిద్ది. లెమన్ కూడా పిండుకుంటే రైస్ వైట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి చూసుకుందాం రైస్ ఉడికిందో లేదో. రైస్ బాయిల్ అయిపోయింది. మనం పన్నీర్ కలుపుకున్న మసాలా అది మొత్తం బయటికి తీసుకున్నాం. ఇప్పుడు పన్నీర్లో రైస్ అనేది వేసేసుకుందాం. ఒక లేయర్ రైస్ వేసేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకొని కొంచెం గరం మసాలా, గీ, కొంచెం గరం మసాలా వేసుకున్నాం అన్నమాట. ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి కొంచెం 1 స్పూన్, అలాగే 80% మనకి 3-4 మినిట్స్లో 80% ఉడికిపోయిద్ది. 1 లేయర్ వేసుకున్న తర్వాత సెకండ్ లేయర్ కూడా మొత్తం ఆ రైస్ మొత్తం వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి. రైస్ ఎక్కువగా ఉడికించామన్నమాట, ఎక్కువ రైస్ పోసుకున్నాము, సో అది నిండిపోయింది. ఫ్రైడ్ ఆనియన్స్, గరం మసాలా, కొంచెం గీ కూడా వేసి మనం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్, లో ఫ్లేమ్లో 10 మినిట్స్ పెట్టుకుంటే మనకు కావాల్సిన పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది అన్నమాట. దమ్ పెట్టుకునేటప్పుడు ఆవిరిపోకుండా కొంచెం పైన బరువు ఏదన్నా పెట్టుకొని ఉడికిన తర్వాత మనం చూస్తే పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, కొంచెం కూడా అడగట్లేదు. బాగుంది కదా. టేస్టీగా బాగుంది. అందరూ మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.